మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను వినయ్. అన్నమయ్య జిల్లా నిమ్మన్పల్లి మండలం ఆచార్లపల్లి సమీపంలో ముసలి నాయన కుంట అనే ఈ ఒక నీటి కుంటలో ఒక మృతదేహం అయితే లభ్యమైంది. వెంటనే నిమ్మన్పల్లి పోలీసు వారు రంగంలోకి దిగారు. దర్యాప్తు కొనసాగిస్తుండగా రాచవేటివారిపల్లి గ్రామానికి చెందిన గారబుర్జు కాలనీకి సంబంధించిన బోడుమల్ల జగన్నాథం అనే వ్యక్తి 3 రోజుల నుండి కనిపించకపోవడంతో వారి కుటుంబ సభ్యులను అయితే పిలిపించి మృతదేహాన్ని అయితే చూపించారు. భార్య చెన్నమ్మ ఆ చనిపోయిన వ్యక్తి కుడి చేతి పైన మల్లయ్య అనే పచ్చబొట్టు ఉండడంతో తన భర్తగా నిర్ధారించింది. తదుపరి నిమ్మన్పల్లి పోలీసు వారు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఏం పేరు మమ్మీ? పేరు చిన్నబుజ్జి సార్. ఆయన చనిపోయిన ఆయన ఏమవుతాడు మమ్మీకు? భర్త సార్. ఎప్పటి నుంచి కనిపించట్లేదు మా సార్? బుధవారం నా తెల్లారు ఉన్నాడు సార్. హాస్పిటల్ కాడికి పోయి మీ అక్కని తోడుకొని వస్తాను, నీళ్ళు కాగబెట్టి ఉండే. సరేలేని నీళ్ళు కాకపోయిన పోయేసి నేను పనికి వెళ్ళిపోయినా. మళ్ళీ వచ్చిందా సార్? బుధవారం రోజు బాగానే ఉన్నాడమ్మా? ఆయన మామూలుగా చేపలు పట్టి అలవాటు ఉన్నామా? ఉండాలి సార్. ఇంకా పల్లికాటికి పోయినాడం వల్లనే నేను ఫోన్ చేసిన స్విచ్ ఆఫ్ వస్తుంది. మళ్ళీ నిన్ననే మా కూతురు అటు నుండి వచ్చింది. పల్లికాటి నుండి అటుకు వచ్చిందమ్మా అని మళ్ళీ అబ్బు నుండి చేస్తాను ఉన్నాం సార్ ఫోన్. ఇద్దరు సార్. ఏం చేస్తారు పిల్లకాయలు? పాప 9వ క్లాస్ చదువుతుంది, బాబు 7 సార్. మహిత మహేష్. చూసినా సార్, అది తెలుసండి. ముఖం కానీ గుర్తు చిక్కలేదు సార్. పచ్చబొట్టు అయితే మీదే కదా? పచ్చబొట్టు అయితే వాళ్ళ అయింది సార్. ఇప్పుడు ఆయన చేతి మీద మల్లయ్య అనే పచ్చబొట్టు ఒకటి ఉంది, అది ఎవరిదిమా? వాళ్ళ అయింది సార్. వాళ్ళ ఆయన పేరేనా అది? వాళ్ళ అయింది. మీకు బతుకు తెరువు ఏమన్నా ఉందా? ఈయనేనమ్మా? ఏమి లేదు సార్. ఈయన సార్. ఏం పని చేస్తారు మీరంతా? కూలి పనే సార్. నా పేరు రమణ సార్. ఆయన చనిపోయాడు కదా, ఆయన పేరన్నా? జగన్నాథ్. ఏమవుతారన్న మీకు ఆయన? అన్న అవుతాడు సార్. ఆయన ఎందుకన్నా ఇక్కడ చనిపోయింది? మామూలుగా చేపలు పట్టిన వస్తాడు సార్. ఒకరి జతకు పోడా మామూలుగా చేపలు పట్టుకొని వచ్చి అమ్ముకుంటూ ఉంటాడు. మందు అలవాటు అలాంటిది ఏదన్నా ఉందా? మందు తాగుతాడు సార్. ఎన్ని రోజుల నుంచి కనిపించట్లేదన్నా? 3 రోజుల ఇంకా సార్. ఏదైనా కంప్లైంట్ ఇవ్వడం కానీ అలాంటిది ఏం లేదు సార్. మామూలుగా ఆయన ఊరికి వెళ్ళిపోతాడు సార్. ఈడ ఉన్నట్లే ఉంటాడు, ఊరికి వెళ్ళిపోతాడు, వచ్చేస్తా అంటాడు అట్లా. ఎంతమంది అన్న పిల్లకాయలు ఆయనకి? 2 సార్. ఏ ఊరన్నా అయింది? గార్బూజ్ సార్. ఈ సచివాలయం ముందర సార్, కాలనీలో.